ఎవరి గొప్ప వారిదే. ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా అల్లరిది. అందరినీ ఆట పట్టించి నవ్వుకునేది. ఒకసారి అది అడవిలో పోతా ఉంటే దానికి ఒక బండపై ఒక చిన్న బల్లి కనిపించింది. అది అడుగులో అడుగు వేసుకుంటా నెమ్మదిగా పాకుతుంది. అది చూసి నక్క, ఒసే బల్లి, ఇలా నెమ్మదిగా పోతే ఎలా? నన్ను చూడు, ఎంత వేగంగా సరసర సరసర మెరుపు లెక్క కదులుతున్నాను. నాలా నువ్వు కదలాలంటే ఎప్పటికీ కుదరదేమో అంటూ నవ్వింది. బల్లి నవ్వి, ఏమోలే మామ, ఎవరి గొప్ప వాళ్లకు ఉంటాది, నీ అంత వేగం నాకు లేదులే అంది. ఆ మాటలకు నక్క, ఏమే, ఎవరి గొప్ప వాళ్లకు ఉంటాది అని ఎగతాళిగా అంటా ఉన్నావు? ఏమిటే నీ గొప్ప? ఏసి కాలితో ఒక్క తన్ను తన్నినానంటే ఎగిరి 7 మైళ్ళ దూరంలో పడతావు అనింది. దానికి బల్లి ఏమీ పలకలేదు. అప్పుడు నక్క, అదే అలారా దానికి, నీకు ఏదీ చేతగాదు, తంతే తన్నులు తినాలా, తిడితే మాటలు పడాలా, అంతేగాని ఎదురు చెప్పకూడదు అంది. ఆ మాటలకు బల్లికి చాలా కోపం వచ్చింది. మామ, మాటలు ఎక్కువైతే ఆయాసం తప్ప ఏమీ మిగలదు. ఒక పని చేద్దాం. అదిగో దూరంగా అక్కడ ఒక కొండ కనబడుతుంది కదా, ఇద్దరము పైకి పోదాం. ఆ కొండ అవతలి వైపు ఎవరు ముందు వేగంగా కిందికి దిగుతారో వాళ్ళే గెలిచినట్టు, సరేనా అంది. ఆ మాటలకు నక్క సరే అంది. అయితే పద పోదాం అంది బల్లి. నక్క నవ్వి, ఒసేయ్, నీ నడక నాకు తెలీదా ఏంది? నువ్వు కొండ మీదకు వచ్చేసరికి వారం దాటుతుంది అంది. ఆ మాటలకు బల్లి, చూడు మామ, నేను ఎలా చేరుకుంటానో నీకెందుకు? నీవు పోయేసరికి నేను రాకపోతే నీవే గెలిచినట్టు, సరేనా అంది. నక్క సరే అని పాటలు పాడుకుంటా కులుక్కుంటా నెమ్మదిగా కొండ ఎక్కసాగింది. బల్లి పక్కనే చెట్టు మీద ఉన్న ఒక రామచిలుకతో, బావా బావా, కొంచెం నన్ను ఆ కొండ మీద దించవా? ఇక్కడికి దగ్గరలో ఎవరికీ తెలియని చోట ఒక కమ్మని మామిడి పళ్ళ చెట్టు ఉంది. నిండుగా కాయలు విరగగాసాయి, తియ్యగా గుమగుమలాడుతున్నాయి. అది ఎక్కడుందో నీకు చెబుతా అంది. రామచిలుకకు నోరూరింది. సరేనని బల్లిని వీపు మీద ఎక్కించుకొని సర్రున గాల్లోకి ఎగిరింది. నక్క కన్నా ముందే పైన విడిచిపెట్టి ఆ చెట్టు ఎక్కడుందో కనుక్కుంది. నక్కకు బల్లికి పందెం సంగతి తెలిసి అడవిలోని చాలా జంతువులు, ఇదేదో సరదాగా ఉందే, చూద్దాం ఎవరు ఓడిపోతారో అనుకుంటా అవి కూడా పైకి వచ్చాయి. నక్క నెమ్మదిగా ఊగులాడుకుంటా పైకి వచ్చేసరికి బల్లి కిలకిలకిల నవ్వుతా కనబడింది. అది చూసి నక్క అదిరిపడింది. నువ్వెలా వచ్చావే పైకి అని అడిగింది. చూడు మామ, పైకి రావాలంటే కావలసింది తెలివే కాని బలం కాదు. అయినా ఇప్పుడు అనవసరంగా మాటలు ఎందుకు, దా పోటీకి అని పిలిచింది. జంతువులన్నీ కొండ అవతలి వైపుకి పోయాయి. అక్కడ కొండ ఇరువైపులా ఏటవాలుగా లేదు, చక్కగా నిట్ట నిలువుగా నున్నగా ఉంది. దామామ, దిగుదాం, ముందు ఎవరు దిగితే వాళ్ళే గెలిచినట్లు, సరేనా అంది బల్లి. నక్క వంగి చూసింది. సర్రున కళ్ళు తిరిగాయి. భయంతో ఒళ్ళు వణికింది. అమ్మో, ఇదేంది ఇంత చక్కగా ఉంది? నువ్వంటే ఎలాంటి గోడలైనా చకచకచక ఎక్కేయగలవు, కానీ నేనలా కాదు కదా. పొరపాటున పట్టుదప్పి జారి పడితేనా అంతే, పచ్చడి పచ్చడి అయిపోతా అనుకుంటా వెనక్కి అడుగులు వేసింది. అది చూసి బల్లి నవ్వుతూ, చూడు మామ, అందుకే అనింది ఎవరి గొప్ప వాళ్ళకు ఉంటాది అని.
ఈ లోకంలో ఎవరు గొప్పవాళ్ళు కాదు, ఎవరు తక్కువోళ్ళు కాదు. సూది చేసే పని గడ్డపార చెయ్యలేదు, గడ్డపార చేసే పని సూది చెయ్యలేదు. ఏమంటావు అంది. జంతువులన్నీ భలే సమాధానం చెప్పావు, పొగరు తగ్గేలా అంటూ నవ్వేశాయి. నక్క సిగ్గుతో తలదించుకుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.